హలో మామాస్, ఏంటి తమ్నెల్ చూసి షాక్ అయ్యావా? మావా అసలు ఆ తమ్నెల్ ఎందుకు పెట్టానంటే, ఆయన చేసిన కమెంట్స్కి వాళ్ళ మూవీ బాయ్కాట్ అని ట్రెండ్ అయ్యే మూవీ తొందరగానే దొబ్బేస్తుంది. ఇది మాత్రం పక్కా. ఏంది మావా అలా మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా? మరి ఈ మూవీ అలా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం. సో డైరెక్ట్ మూవీకి వచ్చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా సోనో మోడల్ అనే ఒక వ్యక్తి, విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ చాలా మంచి మనిషి అన్నట్టు చూపిస్తారు. అసలు అందరికి సాయం చేస్తూ అలానే సాయం చేస్తూ ఒక ప్రాబ్లం ఇరికిపోతాడు. ఆ ప్రాబ్లంలో ఇరికిపోయినప్పుడే ఈ లేలా గెటప్ వేస్తాడు. అసలు గెటప్ ఎందుకు వేసాడు, అసలు ఏమైంది అనేది కన్ఫ్యూజింగ్ మామ, టోటల్ కన్ఫ్యూజింగ్. అసలు స్టోరీ అనేదే లేదు. ఒక్కటైతే మళ్ళీ ఇంకో జోక్స్, అసలు అన్ని వల్గారిటీ జోక్స్. ఒక్క జోక్ కూడా ఇట్లా నార్మల్ లేనే లేదు. ప్రతి ఒక్క జోకు వల్గరే, అస్సలు బాగాలేదు మామ. నాకైతే ఏంటంటే ఏం కూడా నచ్చలేదు. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. నాకు ఇదైతే అర్థం కాలేదు. అసలు విశ్వక్సేన్ అన్న ఇలాంటి మూవీని ఎలా యాక్సెప్ట్ చేశాడో అస్సలు అర్థమవుతలేదు మామ. ఆ స్టోరీని వింటున్నప్పుడు అసలు నిజంగానే విన్నాడా, లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చుండా, అసలు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ స్టోరీ లేదు మామ, అందులో ఆ స్టోరీ లేదు. అసలు ఎలా ఒప్పుకున్నాడు? క్యారెక్టర్ కూడా సరిగా లేదు మామ. ఓనే క్యారెక్టర్ అని ఉంటే బాగుండే, కొంచెం అన్న లీలా ఉంది కానీ అవన్నీ అంత కూడా లేదు. ఏదో కొంచెం అలా కొన్ని సీన్స్ కాడ ఉన్నాయి కానీ మూవీ మొత్తం అయితే అసలు లేదు. అసలు రాటు మూవీ అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. అసలు విశ్వక్సేనానికి ఏమైంది? ఒకప్పుడు ఇట్టు ఫలక్నామా దాసు, అట్లీస్ట్ నాకైతే ఇంకా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బెటర్ అనిపిస్తుంది. దీనికైనా బెటర్ అయింది, చాలా బెటర్. ఇదైతే రాడ్ అంటే రాడ్ మూవీ. నాకైతే అస్సలు నచ్చలేదు మా, అస్సలు విశ్వక్సేన్ అన్న ఇటువంటి స్టోరీలు అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు. నెక్స్ట్ టైం నుంచి ఐ హోప్ దీనికి నా బెటర్తో వస్తాడు అండ్ మంచి కంబ్యాక్ ఇస్తాడని నేనైతే పక్కా అనుకుంటున్నాను మామ. అండ్ ఇందులో హీరోయిన్ గురించి వస్తే అసలు ఆమె పనే లేదు మామ, అసలు పనే లేదు. ఎందుకు వస్తుంది? జస్ట్ వల్గారిటీ చూపించడానికి వస్తుంది, మళ్ళీ పోతుంది అంతే. ఆమె స్టోరీ అంతే. ఇంకా డైరెక్షన్లో కొంచెం సీన్స్ బాగా తీశాడు అంతే, ఇదొక్కటి చెప్పుకోవచ్చు. డైరెక్షన్ అయితే బాగా చేశాడు కానీ మూవీ అయితే అస్సలు బాగాలేదు మామ. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మీకు కూడా ఈ వల్గారిటీ నచ్చితే, లేకపోతే విశ్వక్సేన్ ఫ్యాన్ అయితే ఒక్కసారి వెళ్ళి చూడండి మామ. కొంచెం అట్లీస్ట్ మీరు నవ్వుకుంటారని ఐ హోప్. వెళ్ళి చూడండి అంతే. ఇంకా ఎవరైతే మూవీని బైకాట్ చేస్తున్నారో ప్లీజ్ స్టాప్ ఇట్. ఎందుకంటే మీరు ఆపడంలో ఎలాంటి పని లేదు. ఇదైతే అలాగే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అంతే ఆగిపోతుంది. మీరు అవసరం లేదు, మీరు ఎక్కువ ఫోర్స్ చేయకండి, అదైతే ఆగిపోతుంది. మీరు మీ పనులు చూసుకోండి అంతేగా. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్లో చెప్పండి మామ. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ press the bell icon. Bye. Thanks. Love you.